రెస్టారెంట్ విషయంలో జ్యోత్స్న చేసిన పనికి ఇంట్లో వాళ్ళంతా కూడా జ్యోత్స్నని తిట్టి మందలించి వెళ్ళిపోతారు. ఇక జ్యోత్స్న ఒంటరిగా నిలబడి ఉంటుంది. సూరజ్ జ్యోత్స్న దగ్గరికి వచ్చి, బాధగా ఉందా? మనసుని ఎవరో మెలిపెడుతున్నట్లుగా అనిపిస్తుందా? ఒంటికి తగిలిన గాయం కంటే మనసుకు తగిలిన గాయమే ఎక్కువగా బాధపెడుతుందని అంటాడు సూరజ్. మీరు ఉసిగొల్పిన కుక్కలు ప్రతిసారి ఎదుటి వాళ్ళని మాత్రమే కాదు, అప్పుడప్పుడు మీ వైపు కూడా తిరుగుతాయి. ఇలాంటి పనులు ఆపేయండి, లేకపోతే ప్రతిసారి ఇదే రిపీట్ అవుతుందని స్వీట్ వార్నింగ్ ఇస్తాడు సూరజ్. దాంతో సూరజ్ని లాగిపెట్టి కొడుతుంది జ్యోత్స్న. నీ దెబ్బ అదిరిపోయింది. నిన్ను ఎక్కడో అర్ధరాత్రి రోడ్డు మీద కొట్టిస్తే నువ్వు పట్టపగలు నా ఇంట్లో నా వాళ్ల ముందే ఎందుకు పనికిరాని దానిలాగా నిలబెట్టావు. నీ బ్రెయిన్కి నీ గట్స్కి హ్యాట్స్ ఆఫ్ అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. రోజులు లెక్క పెట్టుకో, నీకు ఎప్పుడు ఎటువైపు నుంచి ఏం జరుగుతుందో కూడా తెలియదని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది జ్యోత్స్న. నేను విసిరిన వస్తువుని నేను ఒక లక్ష్యం వైపు వెళ్తుంటాను, ఎవరు చెప్పినా ఆగను. నీ దమ్మేంటో నువ్వు చూపించావు, నా దమ్మేంటో నేను చూపిస్తానని చెబుతుంది. మామూలుగానే నేను ఒక పెద్ద కంత్రిని, నాకు నచ్చిన బొమ్మను నాకు ఇవ్వలేదంటేనే నీకు బుద్ధి చెప్పాలని అనుకున్నాను. నన్ను నా వాళ్ల ముందు ఫూన్లు చేసి నిన్ను వదిలిపెడతానా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అయితే సీరియస్గా నీకో మాట చెప్పనా అని అంటాడు సూరజ్. ఏంటది అని జ్యోత్స్న అనగ్గా, ఐ లవ్ యూ అని అంటాడు సూరజ్. ఆ మాటతో జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అవుతుంది. నన్ను ఇంత ప్రేమగా తాకిన మొట్టమొదటి అమ్మాయివి నువ్వే, నన్ను టచ్ చేసిన ఫస్ట్ అమ్మాయి కూడా నువ్వే, అందుకే థ్యాంక్స్ చెప్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు సూరజ్.